వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు భీమవరం రానున్నారు. ఆక్వా రైతులకు అండగా అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించున్నారు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ ఉన్నారు. సార్, రేపు ఆక్వా రైతులకు అండగా కార్యక్రమంలో భాగంగా ఏమైనా రాజకీయ అంశాలు ఏమైనా పరిగణనలోకి వచ్చే అవకాశం ఉందా? కేవలం ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలు మనం ప్రస్తావిస్తారు. ఇది ఓన్లీ కేవలం రైతుల కోసం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఒక ఆక్వా రైతులే కాదు, టమాటా రైతులు కానీ, ఉల్లి రైతులు కానీ, మామిడి రైతులు కానీ మీరు గతంలో చూశారు. ఈ ఈ సంవత్సరంలో మామిడి రైతులు రోడ్ల మీద పాడేయటం, అలాగే టమాటాలు కూడా మరి పశువులకి పెట్టేయటం, అంటే మద్దతు ధర లేక, అలాగే వరి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజున ఆక్వా రంగాన్ని బాగా కుదేలు చేసేస్తున్నారు. ఎందుకంటే ఆక్వా అనేది మనకి విదేశీ మార్గద్రవ్యాన్ని తీసుకొచ్చేది. ఈ రొయ్యలు విదేశీ మార్గద్రవ్యం ద్వారా మన దేశానికి కూడా చాలా మంచిది. అటువంటి రంగాన్ని వీళ్ళు కొంతమంది స్వార్థపరులకి కొమ్ము కాస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు మేత తయారు చేసే సీడ్, పిల్లని తయారు చేసేవాళ్ళు వాళ్ళే, సీడు. అదే కంపెనీ ఫీడ్ని తయారు చేస్తుంది, మరి అదే కంపెనీ రొయ్యలను పర్చేజ్ చేస్తుంది, మళ్ళీ అదే కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ రకంగా వీళ్ళు అన్నీ కూడా కొంతమంది చేతు కబంధ హస్తాల్లో ఇది నలిగిపోతుంది. దాని ద్వారా రైతులు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఎందుకంటే ఇవాళ ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే రేపొద్దున్న అమ్మితే డబ్బులు కూడా రాని పరిస్థితుల్లో ఎంతోమంది పురుగుల మందు తాగి చనిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం. ఈ రోజున మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా జోను మాత్రమే కాకుండా చెరువులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రూపాయన్నరకే సబ్సిడీ ఇస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆక్వా జోన్లో 169 జీవో తీసుకొచ్చి, ఆ జీవో ప్రకారం ఆక్వా జోన్లో ఉన్న వాటికి మాత్రమే 150 రూపాయన్నరకి సబ్సిడీ ఇస్తామని చెప్పడం. అదేవిధంగా పవర్ ప్లాంట్ అని చెప్పి 0.95 కింద చూపిస్తూ వారికి ఎగ్గొట్టే ఎగనామం పెట్టేటువంటి కార్యక్రమాన్ని, వారికి సబ్సిడీ అందకుండా చేసే కార్యక్రమాన్ని చేయటం చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్పాడంటే అది అమలు చేయుడు అనే దానికి ఉదాహరణలు చాలా చూసాం. ఇది కూడా ఒక ఉదాహరణ. అదే కాకుండా ఏదైతే ఈ రోజున 14,000 ఒక టన్నుకు వచ్చి 14,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ ఆక్వాకు సంబంధించి అప్సడా అని ఒకటి ఉంటుంది, చైర్మన్. అప్సడా చైర్మన్ ఈ రాష్ట్రానికి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళే ఉంటారు, వాళ్ళ చేతిలో ఉంటాయి ఇవన్నీ. రేటు పెంచుకోవాలంటే, ఏదైనా కంపెనీ వచ్చి మాకు రేటు పెంచుకోవాలంటే ముఖ్యమంత్రి దానికి అనుమతి ఇవ్వాలి. ఒక పక్కన రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రొయ్యల్ని రోడ్డు మీద పాడేసి అనేక విధాలుగా నిరసనలు తెలియజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళకేమో పర్మిషన్ ఇచ్చేస్తాడు, పెంచుకోండి అని. తర్వాత ఏమో ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు తగ్గించండి, 2 రూపాయలు తగ్గించండి అంటారు. ఎక్కడ 14,000 రూపాయలు, ఎక్కడ 2,000 రూపాయలు? అంటే ఎంత దారుణంగా ఏంటంటే ప్రజల్ని ఏమార్చి మాయ చేసి అధికారంలో రావటమే తప్ప ప్రజల మనసును చివరకొని అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. దానికి ఈ జనసేన, ఈ బీజేపీ తోక పార్టీలు కలిసి వాళ్ళని అధికారంలో రావడానికి ఉపయోగపడ్డాయి తప్ప వీళ్ళ వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరగదనేది ఈరోజు చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాం. ఒక వ్యక్తిని, సాయికృష్ణ అనే వ్యక్తిని స్టేషన్ తీసుకెళ్ళి గోర్లు పీకేసి వాళ్ళకి నడుము ఎరగొట్టేసి మనిషిని మేకులతో కొట్టి చంపేస్తే 40 రోజులు కూడా స్పందించినటువంటి ఈ చెత్త ప్రభుత్వం నాకు తెలుసుండగా ఎవరో ఎక్కడ చూడలేదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఇటువంటి ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం లేదు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, మర్డర్లు, ఎక్కడ చూసినా కబ్జాలు, ఏదైనా ఎవరిదైనా పొలం ఉంటే వాళ్ళ పొలాన్ని కూడా లాక్కునే పరిస్థితి. ఇవాళ అమరావతిలో ఎంత దారుణమైన పరిస్థితి. కనీసం పంట ఉన్న సమయంలోనే దున్నించేసి వాళ్ళు దాన్ని ఆక్రమించే పరిస్థితి. 35,000 ఎకరాల రైతులు ఇస్తే 35,000 ఎకరాలు రైతులు ఇస్తే ఇప్పటికీ దాన్ని డెవలప్ చేయలేని వాళ్ళు మళ్ళీ ఇంకో 35,000 ఎకరాలు కావాలని చెప్పి
ఆ రైతుల్ని భూసేకరణ తీసుకోవడానికి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అసలు ఎంత దారుణం అంటే ఒక రావణాసురుడు లాంటి రాక్షసుడికి ఇవాళ ప్రజలందరూ పట్టం కట్టారనేది ఇవాళ అందరూ చూసి బాధపడిన పరిస్థితి. అంటే గోదావరి జిల్లాలో చాలా వరకు కూడా ఆక్వా సంఘాలు అనేవి పుట్టుకొచ్చాయి. ఈ ఆక్వా సంఘాలన్నీ కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగాను లేకపోతే సమస్యలు పరిష్కరించాలని చెప్పి ధర్నాలు అవి చేస్తున్నాయి. వీరందరూ ఈ ఆక్వా సంఘాలందరూ ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉందా? నిజమైన రైతుల కోసం ఆక్వా సంఘాన్ని పెట్టి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రేపొద్దున జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి సభకు వస్తారు. కేవలం రాజకీయాల కోసం ఆక్వా ముసుగు వేసుకుని రైతుల్ని వాళ్ళని మభ్యపెట్టి వారి సమస్యలు పరిష్కారం కాకుండా ఉండటం కోసమే, కార్పొరేట్ సంస్థలకి మేలు చేయడం కోసమే వీళ్ళు మభ్యపెట్టి మేమేదో పోరాటం చేస్తున్నట్టుగా కలరింగ్ ఇవ్వాలని చూస్తూ అనుబంధ సంస్థలుగా ఇవి ఉన్నాయి తప్ప, ఒక పార్టీకి అనుబంధ సంస్థలు ఉన్నాయి తప్ప వీళ్ళు నిజమైన ఆక్వా రైతుల కోసం పోరాడే సంస్థలు కానే కాదు. జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన అనంతరం ఆక్వా రైతులకు సంబంధించి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా పరిష్కరిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే వీళ్ళకి వెన్నులో వణుకు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది జరగకపోతే పోరాటంలో చేయటంలో ఆయన మించిన వ్యక్తి లేరు. ఎందుకంటే ఇవాళ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. అమలు జరగకపోతే అమలు జరిగే వరకు కూడా పోరాటం చేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే అధికారుల్లోనూ అధికార పార్టీలోనూ వణుకు మొదలవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇటు పర్మిషన్ విషయంలో సభకు సంబంధించి హెలిప్యాడ్కి సంబంధించి పర్మిషన్ విషయంలో ఇంకా స్పష్టత అనేది లేదు. మీ దగ్గర ఏమైనా సమాచారం? హెలికాప్టర్కి పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు. అంటే పూర్తి సమాచారం అయితే మాకు లేదు. కానీ ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తారా, లేకపోతే కారులో వస్తారా, లేకపోతే రైల్లో వస్తారా, లేకపోతే బండి మీద వస్తారా అనేది చెప్పలేము. కానీ మాట ఇచ్చాడంటే పక్కాగా అనుకున్న టైంకి భీమవరం వచ్చి మీటింగ్ పెట్టడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. అంచేత ఎవరు ఆపినా ఆగే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకబడిగే పరిస్థితి లేదు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆక్వా రంగం కుదేలైంది అంటున్నాను. అంతేకాకుండా రేపు జరగబోయే సభకు సంబంధించి ఒకవేళ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే ఏదో విధంగా అయినా సరే తమ నాయకుడు భీమవరం వచ్చి తప్పనిసరిగా ఈ సమావేశాన్ని అయితే నిర్వహిస్తారంటారు. అనంతరం ఈ సమావేశం అనంతరం కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చేలా ప్రయత్నాలు కూడా జరుగుతాయంటున్నారు DCMS మాజీ చైర్మన్ అడ్ల తాతాజీ. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో మనోజ్ RTV పాలకొల నుంచి.